నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయం చూస్తే గూడు కల్పించి గొంతు తడిపించే అంటూ ఈ ఏడాది ముందుగానే వేసవి వచ్చింది. గడిచిన రోజులుగా ఎండలు మండుతూ ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారుల పట్ల జిల్లా యంత్రాంగం ముందుగానే మేల్కొంది. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతూ ఉండడంతో వడదెబ్బ ప్రభావానికి లోను కాకుండా పనుల వద్ద గూడు నీడ కల్పించేలా చర్యలు తీసుకున్నారు. పని వేళల్లో మార్పులు తీసుకొచ్చారు. అధికారుల చర్యలు వేతనదారులకు ఊరటనిస్తుంది. జిల్లాలో ప్రస్తుతం పనులకు వచ్చే వేతనదారుల సంఖ్య అధికంగా ఉంటుంది. మంగళవారం 65,425 మంది వేతనదారులు పనుల్లో నమోదయ్యారు. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. ఆర్థిక సంవత్సరంలో 1.81 కోట్ల పనిదినాల లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు 1.71 కోట్ల పనిదినాలు కల్పించారు. ఇంకో 10 లక్షలు రోజులు నెలాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఉపాధి వేతనదారులకు వడదెబ్బకు గురి కాకుండా చర్యలు అయితే మాత్రం అధికారులు తీసుకుంటున్నారు. ఇక్కడ వేతనదారులకు కూడాను సమయం కూడా ఇక్కడ మార్చినట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. 10:30 గంటల్లోపే పని వేళల్లో మార్పులు చేశారు. మొత్తం మీద 6 గంటలే పని చేయాలి. ఉదయం 10:30 గంటలకే పని ముగించాలి. ఉదయం 5:30 గంటల నుంచి 10:30 గంటల మధ్య సాయంత్రం 4 నుంచి 6:30 గంటల వరకు పనులు చేసి పనులు వెసులుబాటు కల్పించారు. ఈ వ్యవధిలో వారు ఎప్పుడైనా పని చేసుకోవచ్చునని జిల్లా నీటి యాజమాన్య సంస్థ శారదాదేవి పీడి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు వడదెబ్బకే కారణంగా అయితే మాత్రము వేడిగా ఉంది కాబట్టి ఇక్కడ పని సమయంలో మార్పు కూడా చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధానమైన విషయం చూద్దాం. భోగాపురంలో ఊరంతా బోధ బతుకంతా వ్యధానంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఉమ్మడి జిల్లాలో బోధ వ్యాధి విస్తరిస్తుంది. రాను రాను కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖల సేవలు అత్యవసరమవుతూ ఉన్నాయి. క్యూలెక్స్ దోమ కాటుతో ఇది విస్తరిస్తుంది. ఫైలేరియాగా పిలుస్తారు. కాళ్ళతో పాటు చేతులు, ఛాతి భాగం, వృషణాలు తదితర అవయవాలకు సైతం సోకుతుంది. వ్యాధిగ్రస్తుడిని కుట్టిన దోమ మరొకరిని కాటేస్తే వారిలోనికి చేరుతుంది. బయటపడేందుకు 10 నుంచి 15 నెలల వరకు సమయం పడుతుంది. అనంతరం ప్రభావిత ప్రాంతంగా భారీగా ఉబ్బుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. భోగాపురంలో అయితే మాత్రం అధ్వానంగా మురుగు కాలువల మధ్య వ్యాధితో కుటుంబాలు కన్నీటి సుడులైతే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చంద్రావతి కూడా మనం చూస్తూ ఉన్నాం. 40 ఏళ్ళుగా 15 ఏళ్ల క్రితమే వ్యాధి బారిన పడ్డారు. అలాగే ఇక్కడ శీల ఆదమ్మ ఇక్కడ చూస్తూ ఉన్నాం. 13 ఏళ్ల వయసు నుంచి కూడా 47 సంవత్సరాల ఈమెకి ఇది మొత్తం కూడా భోగాపురంలో అధ్వానంగా మురుగు కాలువల మధ్య అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బోధ కాలువలు అయితే మాత్రము ఈ బోధ ఎప్పుడైతే మాత్రం ఒకరి నుంచి ఒకరికి ఇంకొకరికి ఇలా వ్యాప్తి చెందుతూ ఉంది. దీనికి వైద్య నిపుణులు కూడాను ఏమంటున్నారో ఒకసారి మనం చూద్దాం. వ్యాధి సోకితే నియంత్రణ తప్పన నివారణ లేదు. బాధితులకు ప్రభుత్వం 3 రకాల మాత్రలు ఉచితంగా అందిస్తుంది. వీటిని విధిగా వాడాలి. అనుమతులు సైతం వైద్యుల పర్యవేక్షణలో ఔషధాలను తీసుకోవచ్చు. తీవ్రంగా ఉంటే ప్రత్యేక గుర్తింపు శిబిరాల ద్వారా ఎంపికైన అర్హులను పెంచులు ఇస్తామన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ బోధకాలు వల్ల గ్రామాల్లో చెత్త చెదారం ఉండడంతోనే అక్కడ దోమలుగా ఏర్పాటైన తర్వాత ఒకరి నుంచి ఇంకొకరికి కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. దీనికి కావాల్సిన చర్యలు అయితే తీసుకోకపోతే ఇంకా విస్తృతంగా మారుతూ ఉన్నట్టుగా ప్రజలు వాపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే బొబ్బిలి ఒక ప్రధాన విషయం మనం చూద్దాం. బొంగురు వలసలో భూభక్షకుడు. బొబ్బిలి మండలం పారాది పంచాయతీ పరిధి బొంగురు వలసలో అక్రమంగా మైనింగ్ జరుగుతుంది. గరుడికి చెందిన ఓ వ్యాపారి ఇక్కడ భూమి కొనుగోలు చేసి తవ్వకాలు ప్రారంభించారు. ఇతరులలోనికి రాకుండా ముళ్ళకంపలతో కంచి వేశారు. తవ్విన సరుకే వేరే చోటకు తరలించి మాంగనీస రాళ్లను కూలీలతో వేరు చేస్తూ ఉన్నారు. పెద్ద లోయగా ఏర్పడిన ప్రదేశం వద్ద కొండలో ఈ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఇతరులు రాకుండా వేసిన ముళ్ళు కంచి మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. నిల్వ చేసిన సరుకు మనం చూస్తూనే ఉన్నాం. అయితే గుట్టుగా చేరవేత జరుగుతూ ఉంది. రాత్రి వేళలో పరిశ్రమలకు తరలింపు జరుగుతూ ఉన్నాయి. అక్రమంగా గనులు తవ్వకాలు అయితే మాత్రం ఇక్కడ జరుగుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే 2 రోజుల కిందటే ఆర్డీఓ రామ్మోహన్ రావుకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. అయితే గ్రామానికి వెళ్ళినా ఏమీ లేదని చెప్పడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అలాగే మోహనరావు ఏడి అని చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహించిన మాంగనీస్ అక్రమ తవ్వకాలు జరిపిన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. సొంత భూముల్లో తవ్వకాలు జరిపిన అనుమతులు తప్పనిసరి అని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బొబ్బిలి ప్రధానంగా మనం చూస్తున్నాం. ఇక్కడ గరివిన్ నుండి వచ్చి ఇక్కడ పారాది దగ్గర భూమి కొన్నారు. అక్కడ మాంగనీస్ అనేది ఇక్కడ రాత్రిపూట తవ్వకాలు జరిపి ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలకు అయితే తరలిస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే దీని ప్రధానంగా అయితే మాత్రము ఇక్కడ నిల్వ చేసిన సరుకు కూడా మనం చూస్తూ ఉన్నాం. రాత్రి వేళ అక్రమ గనుల తవ్వకాలు అయితే మాత్రం అధికారుల దృష్టికి వెళ్ళింది. దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాల్సిందే. అలాగే మరొక ప్రధానమైన విషయం మనం చూద్దాం. ఆలంబన లేక ఆక్రందన తప్పగానంటూ ఐటీడీఏలో పరిధిలో గిరిపుత్రుల కష్టాలు తీసుకుందాం.
ఓట నీటిని తెచ్చుకుంటున్న ఎగువ మిర్తి వలస గ్రామస్తులు, ఆంధ్ర సంత నుంచి సరుకులు తీసుకెళ్తున్న గిరిజనులు. అయితే వారి పేరుకే గిరిపుత్రులు. ప్రభుత్వ రాయితీలు, రుణాలు, పథకాలు అందడం లేదు. కొండకోణంలో పిల్ల పాపలతో కలిసి జీవిస్తున్న గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలో చేర్చకపోవడంతో ఎలాంటి సాయం అందడం లేదు. తాగునీరు, రహదారులు, ఉపాధి అవకాశాలు లేక అల్లాడిపోతూ ఉన్నారు. నేతలు హామీలకే పరిమితం అవుతూ ఉన్నారు. బొబ్బిలి, గజపతి నగరం నియోజకవర్గాల్లో గిరిజన గ్రామాల్లో దాదాపు 11,000 మంది ఉన్నారు. స్థానిక భూములు సాగు చేస్తూ ఉన్నారు. ఐటీడీఏ పరిధిలో ఉంటే పోడు పట్టాలు ఇచ్చేవారు. లేకపోవడంతో రైతు భరోసా, బీమా అందడం లేదు. ఐటీడీఏ ప్రత్యేక నిధుల అందక మౌలిక సదుపాయాలకు నోచుకోవడం లేదన్నట్టు చూస్తూ ఉన్నాం. ఇక్కడ పోడు పట్టాలు లేవు, ఓట నీరు దిక్కేదే లేదన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రాయితీలు, సౌకర్యాలు అందుకు ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే వీరు పేరుకే గిరిజన పుత్రులు అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కానీ వాళ్ళకి కావలసిన ప్రభుత్వం నుండి ఏ రాయితీ రావడం లేదు. వాళ్ళకి కావలసిన సౌకర్యాలు ఉండవు, వాళ్ళకి కావలసిన మార్గము ఉండదు. అయితే మనం ఇప్పుడు ఒకసారి చూస్తూ ఉన్నాం, ఆంధ్ర నుంచి ఇక్కడ సరుకులు తీసుకువస్తూ ఉన్నారనమాట గిరిజనులు. అలాగే ఇక్కడ తాగడానికి కూడా పాపం నీరు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటూ ఎక్కడైతే వస్తుందో ఆ ఓట నుండి నీరు తెచ్చుకునే పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. అయితే గట్లపైన నడవలసిందంటూ రామభద్రాపురం మండలంలోని 25 గిరిజన గ్రామాలు దాదాపు 2,000 జనాభా నివసిస్తూ ఉన్నారు. జీలుగు వలస, పత్తిమామిడిపల్లి, మెట్ట వలస ఇవన్నీ కూడాను మట్టి రోడ్లే ఉన్నాయి. పొలం గట్లపైన నడాల్సిన పరిస్థితి అయితే పాపం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా గిరిజన పుత్రులపై ఇది ఒక శాపంగా మారుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దస్త్రాలోనే లేవు. బొబ్బిలి మండలంలోని 10 పల్లెలు సుమారు 1000 మంది ఉన్నారు. దీనికి కుర్బా వలస, రామణ వలస రెవెన్యూ రికార్డులలోనే లేవు. బట్టి వలస, అక్కిన వలస అంటూ కనీసం ఒడ్డు వలసకు రహదారులే లేవు. బొండపల్లి మండలంలో 15 ఊరల్లో 3,000 మంది ఉన్నారు. పక్కా రోడ్లు, తాగునీరు లేక పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మంత్రి కూడాను, స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించారు. గ్రామాలన్నీ గుర్తించాం, జిల్లా మైదాన ప్రాంతంగా గుర్తించడంతో ఇక్కడ గిరిజన గ్రామాలకు ఐటీడీఏలో చేర్చేందుకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆ గ్రామాలు గుర్తించే స్థితిగతులు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే బేబినేని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే వీళ్ళకి గిరిజన పుత్రులకైతే మాత్రం ఒక శాపంగా మారుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి రహదారులు ఉండవు. అక్కడికి కనీసం వాళ్ళ సరుకులు కూడా తీసుకురావడానికి కూడాను ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. వాళ్ళకి నీటి వనరులో కూడా సదుపాయం లేదు. అలాగే ప్రభుత్వం నుండి వస్తున్న రాయితీలు కూడా వాళ్ళకి రావడం లేదు. వాళ్ళు పండు కాయ అక్కడ ఉన్న పట్టా భూములు అయితే మాత్రం, పోడు పట్టాలు అయితే మాత్రం ఆ గ్రామాలకు లేకపోవడంతో వాళ్ళకి కనీసం భూములు కూడా అక్కడ కావలసిన ప్రభుత్వం నుండి వస్తున్న రాయితీలు కూడా వాళ్ళకి రాలేని పరిస్థితి అయితే మాత్రం ఎప్పటికీ ఉన్నారు అని అంటే ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంది. అయితే ఇది పేరుకే వాళ్ళు గిరిపుత్రులు మనం అనుకుంటాం. వాళ్ళకి కావలసిన ప్రభుత్వం అయితే మాత్రము ప్రతి సబ్సిడీ విషయంలో కానీ, ప్రభుత్వం అయితే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రము ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అయితే మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ పూర్తి స్థాయిలో వీళ్ళకి కావలసిన వసతులు అయితే మాత్రం విఫలం అవుతున్నాయని ఇదే ఒక ప్రధాన అంశంగా మనం చూస్తూనే ఉన్నాం. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.